బీజేపీ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. రాజాసింగ్ ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని సుల్తాన్ బజార్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. శ్రీరామనవమి శోభాయాత్రలో భాగంగా హనుమాన్ వ్యాయామశాల వద్ద రాజాసింగ్ మాట్లాడి ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లు ఎస్ఐ మధుసూదన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీరామనవమి శోభాయాత్ర జరుగుతున్న నేపథ్యంలో హనుమాన్ వ్యాయామశాల వద్ద ఎస్ఐ మధుసూదన్ విధులు నిర్వహిస్తున్నారు. బీజేపీ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. రాజాసింగ్ ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని సుల్తాన్ బజార్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. శ్రీరామనవమి శోభాయాత్రలో భాగంగా హనుమాన్ వ్యాయామశాల వద్ద రాజాసింగ్ మాట్లాడి ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లు ఎస్ఐ మధుసూదన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీరామనవమి శోభాయాత్ర జరుగుతున్న నేపథ్యంలో హనుమాన్ వ్యాయామశాల వద్ద ఎస్ఐ మధుసూదన్ విధులు నిర్వహిస్తున్నారు. బీజేపీ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, వ్యాఖ్యలు చేయడంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యక్తిగతలు అని చెప్పేసి గతంలో కొన్ని విమర్శలు వచ్చాయి. ఇంకా అదే తరుణంలో కూడా ఎప్పుడైతే మున్నవారి సాధించడానికి సంబంధించినటువంటి విషయంలో కూడా వేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా చూస్తే మాత్రం గతంలో ఒక కొన్ని రోజుల క్రితం సంబంధించి మాత్రం మాధవీయత అంటే బీజేపీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి అనేటువంటి మాధవీయత విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఇక ఈ విషయాలపైన కూడా పూర్తిగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అయినటువంటి కిషన్ రెడ్డి కూడా కొంత సంయమనం పాటించాలని చెప్పేసి గతంలోనే చెప్పారు. కానీ ఉన్నట్టుండి ఇట్లాంటి పదజాలం చేయడంతో మాత్రం ఇటు పార్టీ కూడా కొన్ని రోజులు సస్పెండ్ చేసినటువంటి విషయం విదితమే. అయితే ముఖ్యంగా చూస్తే మాత్రం ఇప్పుడు వచ్చేటువంటి ఏదైతే ఎన్నికల నేపథ్యంలో మనము కేవలం గెలుపు కోసమే మాత్రమే పోరాడాలి, అంతే విధంగా తప్ప ఎక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేయరాదని చెప్పేసి గతంలోనే కూడా చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఏకంగా పార్టీ నుంచి మరొకసారి కూడా కొంత వేటు పడేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాణి.